జిహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 150 డివిజన్లు ఉంటే ఇప్పుడు 300. సో ఇప్పుడు ఏంటి, జిహెచ్ఎంసీ విస్తరణతోటి 2 కార్పొరేషన్లు అవుతుందా, లేకపోతే 3 కార్పొరేషన్లు అవుతుందా? మూసి ప్రాతిపదిక తీసుకుంటే 2 కార్పొరేషన్ల, లేకపోతే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ 3 కార్పొరేషన్లు అవుతుందా? సో మూసి ప్రాతిపదిక తీసుకుంటే ఎవరి ప్రాబల్యం ఎక్కువ అవుతుంది, ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, ఎట్లాంటి లాభాలు ఉంటాయి? ప్లీజ్ కామెంట్. సో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి మూసి ప్రాతిపదిక కాకుండా సైబరాబాద్, హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ 3 కార్పొరేషన్లుగా విభజిస్తారు అనేది ఒక క్వశ్చన్ అయితే కనబడడం జరుగుతుంది. దీనికి సంబంధించి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓవరాల్ వర్క్ విస్తరించిన జిహెచ్ఎంసీ ఏదైతే ఉండడం జరిగిందో దీన్ని 3 కార్పొరేషన్గా చేయాలనే బిల్లును ప్రవేశపెట్టడం కావచ్చు, అలాగే దానిపైన చర్చించి దాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా కనబడడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో 150 డివిజన్లను 300 డివిజన్లకు చేయడం జరిగింది. సో 30 సర్కిల్స్ 60 సర్కిల్ కావడం జరిగింది. 6 12 జోన్లు కూడా కావడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ జోన్లకు సంబంధించి అంటే 3 కార్పొరేషన్లు ఏవైతే లష్కర్కి సంబంధించి ఇప్పటికే తమ ప్రత్యేక జిల్లా చేయాలని కూడా ఒక పోరాటం సాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయొచ్చు. అలాగే ఐసిటీస్ మనకు జిహెచ్ఎంసీ ఉండడం జరిగింది. జిహెచ్ఎంసీని ఇదే విధంగా తీసుకొని 150 డివిజన్లతో జిహెచ్ఎంసీని ఉంచే అవకాశం కలుగుతుంది. దీంట్లో అంటే కొత్తగా తీసుకొచ్చిన జోన్లు ఏవైతే ఉండడం జరిగిందో దీంట్లో గోల్కొండ, రాజేంద్ర నగర్ అలాగే చార్మినార్, శంషాబాద్కి సంబంధించిన జోన్లను ఒక కార్పొరేషన్గా జిహెచ్ఎంసీకి సంబంధించి తీసుకురావడం జరుగుతుంది. అలాగే సికింద్రాబాద్కి సంబంధించి అంటే సికింద్రాబాదా లేకపోతే మల్కాజ్గిరా ఏ పేరు తోటి కార్పొరేషన్ అవుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది. దీంట్లో సికింద్రాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ 4 జోన్లకు సంబంధించిన వాటితోటి సికింద్రాబాద్ జోన్ కావడం జరుగుతుంది. గతంలో షేర్లింగంపల్లి ఏదైతే ఉన్నాడో అదంతా కూడా సైబరాబాద్ సంబంధించి అంటే కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్కి సంబంధించి ఈ 4 జోన్లతోటి సైబరాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే 650 స్క్వేర్ కిలోమీటర్స్తో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఉండడం జరిగింది. దాదాపుగా అంటే ఓవరాల్ వరకు విస్తరించడంతో 2700 చదరపు కిలోమీటర్ల వరకు కూడా చేరుకోవడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్ మూసి ప్రాతిపదికన 2 కార్పొరేషన్లు అవుతాయా లేకపోతే 3 కార్పొరేషన్లు అవుతాయనేది కూడా క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఎండ్ పాయింట్ జనవరి 2 అసెంబ్లీ సమావేశంలో దీనిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మూసి ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం కొన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే జోన్ల డివిజన్ల వారిగా చూసుకున్నట్టయితే ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా జోన్స్ అన్నిటి కూడా అదే విధంగా ఉండడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మూసి ప్రాతిపదికన కాకుండా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. సో ఫిబ్రవరి 10వ తేదీన పాలక మండలికి సంబంధించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో తొందరగా దీనికి సంబంధించిన అంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ మిగతా యూఎల్బీస్కి కావచ్చు అలాగే కార్పొరేషన్లకు సంబంధించిన వాటన్నిటి కూడా ఎలక్ట్రల్ రూల్స్కి సంబంధించి వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి సో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈ ఇష్యూస్ అన్ని కంప్లీట్ చేసి జూన్ వరకు కూడా ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ 2 లేకపోతే 3 దీనిపైన కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం.